అతని పేరు సుమిత్. వయస్సు 26 ఏళ్లు. కొన్ని నెలల క్రితమే పెళ్ళైంది. మొదట్లో భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సుమిత్ ఇంటర్నెట్లో ఉండే అడల్ట్ కంటెంట్ని చూడ్డానికి అలవాటు పడిపోయాడు. రోజుకు 7 గంటల పాటు అవే చూసేవాడు. అది చివరకు అతనుకు వ్యసనంలా మారిపోయింది. భార్యతో ఫిజికల్ అటాచ్మెంట్ తగ్గి ఫోన్తో బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఇది ఆ దంపతుల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చింది. వారి మధ్య విభేదాలు పెరగడం ప్రారంభమయ్యాయి. చివరకు ఈ వ్యసనం వారిని లైంగికంగా కలవనివ్వకుండా చేసింది. ఎందుకంటే సుమిత్ అన్రియలిస్టిక్ ప్రపంచంలో బతుకుతున్నాడు. చాలా వరకు గ్రాఫిక్ ఓరియంటెడ్గా ఉండే అడల్ట్ కంటెంట్ని పడక గదిలో తన భార్య నుంచి ఆశించేవాడు. ఈ అవాస్తవ ప్రపంచంలో ఉండలేని అతని భార్య ఫిజికల్గా, ఎమోషనల్గా, చివరకు చట్టబద్ధంగా అతనికి దూరమైపోయింది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదే రష్యా అధ్యక్షుడు పుతిన్ లేవనెత్తిన అంశం. ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్కు ఆల్టర్నేటివ్ ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అయితే ఈ తరహా కంటెంట్ను బ్యాన్ చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు? వీడియో చివరి వరకు చూడండి. అడల్ట్ కంటెంట్ను నిషేధించాలా వద్దా అనేది మీరే చెప్తారు. అడల్ట్ కంటెంట్ని నిషేధించడం వల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించలేమని పుతిన్ భావిస్తున్నారు. నిషేధాలు ఉన్నప్పటికీ ప్రజలు ఈ కంటెంట్ని చూడడానికి వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుకే అడల్ట్ కంటెంట్ సైట్లను నిషేధించే కంటే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యామ్నాయాలను అందించడం మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అడల్ట్ కంటెంట్కు బదులుగా ఆ తరహాలోనే ఆసక్తికరమైన కంటెంట్ను అందించాలని ఆయన చెప్తున్నారు. అప్పుడు ప్రజలు ఈ తరహా కంటెంట్పై ఆధారపడకుండా ఉంటారని అంటున్నారు ఆయన. అయితే పుతిన్ ప్రత్యేకంగా ఏ ప్రత్యామ్నాయాలను సూచించలేదు, కానీ ఓ విషయాన్ని మాత్రం అంగీకరించారు. 18+ కంటెంట్ అన్నది అంతర్జాతీయ సమస్యగా ఆయన కూడా అగ్రీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. రష్యాలో జననాల రేటు తగ్గిపోతూ ఉండడంతో ఆఫీస్ పని విరామాల్లో లైంగిక చర్యలను ప్రోత్సహించిన పుతిన్ చాలా బోల్డ్గా మాట్లాడారు. మరోసారి అదే చేశారు. నిజానికి స్టాటిస్టా నివేదికల ప్రకారం చూస్తే పుతిన్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ కంటెంట్ వెబ్సైట్లకు 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.